దేవుని దూతలు అబ్రహాము దగ్గరకు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం గురించి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షిస్తావంటే 50 మంది లేరు. సరే 45 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా ప్రభు అంటే 45 మంది లేరు. 40 మంది ఉంటే రక్షిస్తావా ప్రభు అంటే 40 మంది లేరు. 30 మంది చూస్తే లేరు. 20 మంది చూస్తే లేరు. చివరికి అయ్యా ఒక 10 మంది అన్నా ఉంటే ఆ పట్టణాన్ని రక్షించాయా. దేవుడు చెప్పాడు, అగ్ని గంధకాలు నేను సొదొమ గొమొర్రా పట్టణం మీద కుమ్మరించబోతున్నానని. ఎప్పుడైతే అబ్రహాముతో చెప్పాడో అబ్రహాము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసి నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా, నేను మాట్లాడుతున్నా, అయినా నాకు శక్తి లేదు, కానీ మాట్లాడటానికి నేను తెగించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ పట్టణాన్ని నువ్వు రక్షిస్తావు. 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, చివరికి 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని రక్షించు ప్రభు అని చెప్పి అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం కొరకు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. దేవుడేమో తన ఉగ్రతను సొదొమ మీదకి కుమ్మరించడానికి తీసుకొచ్చాడు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఆ బండ సందులో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా అయ్యా ఒక్కసారి నువ్వు ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? లోతున్నాడయ్యా, నాతో పాటు వచ్చాడు, నువ్వే నాకు దర్శనం ఇచ్చావు, నువ్వే నాకు పిలిపించావు, కానీ నాతో పాటు నా వెంటబడి ఎవరు వచ్చారంటే లోతు వచ్చాడయ్యా. లోతు కుటుంబం ఉంది. ఒక్కసారి ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. దేవుడు తన ఉగ్రతను మోసుకొని వచ్చినప్పుడు అబ్రహాం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడో దేవుడు ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద తన ఉగ్రతను కుమ్మరించడానికి ఆలస్యం చేస్తా ఉన్నాడు. లోతు అబ్రహాంతో పాటే వచ్చాడు. కానీ కొన్ని దినాలైన తర్వాత వాళ్ళ పశు సంపద విస్తరించిన తర్వాత ఇద్దరి మధ్య కలహాలు రాబోతే ముందుగా నేరుగా అబ్రహాం అంటున్నాడు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహాలు వస్తాయి, మన మధ్య కలహాలు ఉండకూడదు, కాబట్టి సమాధానంగానే మనము చెరొక చోట ఉన్నామంటే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఈ లోతు అబ్రహాంను విడిచిపెట్టి ఎక్కడికంటే సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మైదానంలో కొంచెం దూరంగా, ఆ పట్టణానికి దూరంగా అంట లోతు తన నివాస స్థలాన్ని ఏర్పడుతున్నాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహామును విడిచి దూరంగా వెళ్ళిపోయినటువంటి లోతు కోసం అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్న బండ సందుల్లో ఉండి మూలిగేటువంటి వ్యక్తిగా అబ్రహామును చూస్తున్నాడు. మొదట లోతు ఎక్కడ ఏర్పడుతుందంటే ఇల్లుని సొదొమ గొమొర్రా ప్రాంతానికి దూరంగా వేస్తున్నాడు. ఫస్ట్ ఏమో ఎక్కడ వేస్తున్నాడు? లోతు తన నివాస స్థలాన్ని సొదొమకు దూరంగా వేస్తున్నాడు. సొదొమ మనుషులు దుష్టులని తెలుసు, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవునికి అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారని లోతుకు తెలిసి కూడా లోతు ఏం చేస్తున్నాడంటే దూరంగా ఉన్న ఇంటి ఎక్కడ తెచ్చి పెట్టాడంటే మళ్ళా సొదొమ పట్టణంలోకి తీసుకొచ్చి పెట్టాడు. ఊరు చివరి నీళ్లు కాస్త ఎక్కడ తెచ్చాడు? ఊరు మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆ ప్రాంత ప్రజలతో కలిసిపోయాడు. పెద్ద మనుషులు కూర్చున్నటువంటి లేదా ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఒక ప్రఖ్యాత కలిగినటువంటి లేదా ఒక స్థిర ఆస్తులు కలిగినటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కూర్చునేటువంటి స్థలంలోకి లోతు వెళ్ళిపోయి అందరు గవిని దగ్గర ఏం చేస్తారు? ఒక పెద్ద రసబండ ఉందనుకోండి, అక్కడ కూర్చొని ఊర్లో సంగతులన్నీ చర్చిస్తా ఊర్లో ఉన్న విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక లోతు ఎక్కడికి చేరాడంటే ఆ మాటలన్నీ మాట్లాడుకునేటువంటి స్థలంలోకి వెళ్ళిపోయాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. తర్వాత గవిని దగ్గరికి వెళ్ళి ఈ లోతుకేమో దేవుని భయం లేదు, దేవునికి విడిచి అబ్రహామును విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నా. కానీ అలాంటి వ్యక్తి కోసం అబ్రహాం ఏం చేస్తున్నాడంటే బండ సందుల్లో ఉండి ముందుగా ఉన్నాడు. అయ్యా అక్కడ లోతున్నాడు, లోతు కుటుంబం ఉంది, నీ ఉగ్రతను నీ అగ్ని గంధకాలను సొదొమ గొమొర్రా మీద కుమ్మరించొద్దయ్యా అని చెప్పి అబ్రహాం ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడు. అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించారు. రాత్రి ఆ దేవదూతలు లోతు యొక్క కుటుంబాన్ని అంతటి లోతుని, తన భార్యను, బిడ్డలను వారిని అక్కడి నుంచి లాక్కుని వస్తా ఉంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉక్కు స్తంభం అయిపోయింది. కానీ లోతు తన కుమార్తెలు తప్పించుకోబడ్డారు. ఎవరి ప్రార్థన బట్టి అంటే అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి.